ఎవరిని నమ్మకూడదో అర్థం కావటం లేదు. చిచ్చి చిచ్చి చిచ్చి. నిన్నే అడిగేది, ఈ సిగరెట్ ముక్క ఆ సరుకులోకి ఎలా వచ్చింది? అదే దొంగలు. దొంగలా? మన ఇంట్లో దొంగలు పడ్డారా? అవును, వారం రోజులు వంటగదిలోనే ఉన్నారు. ఏమిటి, దొంగలు మన ఇంట్లో వారం రోజులు ఉన్నారా? నిజం చెప్పు, వాళ్ళు అసలు దొంగలేనా? అక్క చెప్పేది నిజమే ఆంటీ. నిజంగా దొంగలే మేడం. పిల్లలు ఉంచమంటే ఉంచాను. వాళ్ళు ఉంచమంటే ఉంచావా, లేకపోతే నీ సరదాలు తీర్చుకోవడానికి ఉంచుకున్నావా? ఏమిటా మాటలు? మీరు ఆగండి, మీకు ఆనాడే చెప్పాను అర్థమైన వాళ్ళని ఇంట్లో పెట్టుకోనండి. ఇప్పుడు ఇదేం చేసిందో చూసారా? మన ఇంటి పరువు మంట కలిపింది. మేడం నిజంగా నాకేం తెలియదు మేడం. ఏం తెలీదు, నంగనాచి తుంగపురవి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత బరి తెగించిందాని. కాకపోతే ఒక్క మగాడు చాలక ఇద్దరు మగాళ్ళని ఇంట్లో పెట్టుకుంటావా? నిజం చెప్పు, ఆ నెక్లెస్ వాళ్ళకే ఇచ్చావు కదా? నిజంగా నాకేం తెలియదు మేడం, మీరైనా నమ్మండి సార్. నమ్మేది? నిన్ను నమ్మి ఇల్లు అప్పచెప్పినందుకు చేసిన నిర్వాహకం చాలు. ఇంకా నిన్ను నమ్మడం అంటే పావుకు పాలు పోసి పెంచడమే. అసలు నీ సంగతి చెప్తామండి. నేనేం తప్పు చేయలేదు మేడం, నన్ను నమ్మండి. మీరే నన్ను బయటికి గెంటేస్తే నేను ఎలా బతుకున్నా? బరి తెగించిందాని నీ బతుకేళ్ళోటే. బజార్లో నిలబడి బయట జారేస్తే 10 మంది మగాళ్ళు వస్తారు నిన్ను పోషించడానికి. మాటలు తిన్నగాని అసలు అంజలి ఎవరనుకున్నావే? ఏమిటి, దాని తరపున మీరు ఒక్కళ్ళతో పుచ్చుకుంటున్నారు? మీ ఫ్రెండ్ కూతురని చెప్పారు కాబట్టి పోలీసులకు అప్పచెప్పకుండా వదిలేశాను, సంతోషించండి. ఏమిటి అలా దిష్టి బొమ్మలా నిలబడ్డారు? పదండి. మిమ్మల్ని రండి. ఏమిటి మీ మాట వినేది? తెలుసో తెలియకో మేం చేసిన తప్పుకు మీకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మీకు న్యాయం చేసి మా తప్పును మేమే సరిదిద్దుకుంటాం. చూడండి, డిపాజిట్ 5,000 ఈ నెలాఖరులోగా కట్టాలి. మెస్సు, రూమ్ రెంట్ అంతా కలిపి నెలకు 2,000 ఫస్ట్ కల్లా పే చేయాలి, లేకపోతే రూమ్ ఖాళీ చేస్తాం. అలాగే మేడం, మీకు రూమ్ అలాట్ చేశారు. థ్యాంక్ యూ. పర్వాలేదు. అంజలి అంటే మీరేనా? అవును. మీ రూమ్ నెంబర్ 45 లగేజ్ తీసండి. పదండి.
నాన్నగారికి నేనిక్కడ క్షేమం. నాకిక్కడ మంచి స్నేహితులు అంట దొరికింది. అమ్మా మీకోసం ఎవరు వచ్చారమ్మా? అరుగోనమ్మా. ఉదయం నుంచి మీరేం తీసుకొని ఉండరు, అందుకని తీసుకోండి. అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటాం. మీకేం అవసరం ఉన్నా ఈ రాజా ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. నీకేమైనా పిచ్చెక్కిందా మావా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచైనా సరే అంజలికు దారి చూపిస్తే చాలు. ఇదేమైనా రూపాయలతో పనా? వేలకు వేలు ఎక్కడి నుంచి తెస్తావు? మళ్ళీ దొంగతనం చేస్తావా? డబ్బు సంపాదించాలంటే దొంగతనం ఒకటే మార్గం కాదు, ఒళ్ళొంచి పనిచేయాలి గాని ఈ ప్రపంచంలో ఎన్నో మార్గాలున్నాయి. చాలా దూరం నుంచి నడిచొస్తున్నాం, ఒక్క ఆటో కూడా కనపడడం లేదంటండి. అదిగోవే అక్కడేదో ఆటో కనిపిస్తుంది, అడుగుదాం పద. బాబు ఆటో, వనస్థలిపురం వెళ్ళాలి, వస్తావా? లేదండి, ఒంట్లో బాలేదు, వేరే ఆటో చూసుకోండి. బాబు చుట్టుపక్కల ఎక్కడ ఆటో లేవు, కాస్త ఓపి చేసుకుని రావయ్యా. సారీ సార్, ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా తోలుతున్నాను, నా వల్ల కాదు, మీరు వేరే ఆటో చూసుకోండి. డిపాజిట్ 5,000, మెస్సు రూమ్ రెంట్ అంతా కలిపి నెలకు 2,000. ఫస్ట్ కల్లా పే చేయాలి. సార్ రండి. గార్డియన్ గా మీరు సంతకం పెట్టండి. ఏంటి రాజా గుడికి తీసుకొచ్చా? మీకోసమే. నా కోసమా? ఈ రోజు మీ అమ్మగారి సంవత్సరేకం, మర్చిపోయారా? ఆవిడ పేరు తిద్ది జరిపించి అన్నదానం చేయాలి. ఆవిడ కొడుకైనా కూతురైనా మీరే కదా. రండి. చీర బాగుంది కదా? బాగుంది. అమ్మో అస్సలు బాలేదు. అదేంటి ఇప్పుడేగా బాగుందన్నారు? ఎంత బాగుంటే మాత్రం రేట్ 1200. రేటు గురించి మర్చిపోమన్నానా? నీకు నచ్చింది అంతే, నువ్వు ప్యాక్ చేయవయ్యా. చాలా ఎక్కువ మీరు ఊరుకోండి, నువ్వు ప్యాక్ చేయి. ఆగండి ఆగండి, ఫ్రీ గిఫ్ట్ తీసుకోవడం మర్చిపోయావే. మీరు ఇక్కడే ఉండండి, వస్తాను. ఏంటి రాజా ఏమిచ్చారా? ఏదో ఇచ్చారులేండి. ఏది నాకు చూపించవా? రండి. జయ, ఏంటక్క? నా మేకప్ బాక్స్ లో హెయిర్ స్ప్రే పెట్టాను, తీసుకురామ్మా. అలాగే. నెక్లెస్ పోయింది నెక్లెస్ పోయిందని నాన్న రాద్ధాంతం చేసావా రోజు? ఇదిగో నెక్లెస్.
ఎక్కడ దొరికిందే? నీ మేకప్ బాక్స్ లోనే. ఊరెళ్ళే హడావిడిలో బాక్స్ అడుగున పెట్టి మర్చిపోయింటావు. నీ మతి మరుపుతో పాపం అనవసరంగా అంజలిని ఇంట్లోంచి గెంటేశావు. పోతే పోయిందిలే, పీడ విరగడైపోయింది. ఇదిగో ఈ విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు, సరేనా? అలాగే. ఎవరు? నేను అంజలిని. అంజలినా? ఇక్కడికేంట్రా? రారా. గుడ్ Good evening. ఈవినింగ్. లోపలికి రండి. ఇది తలుపు లాంటిది, కానీ తలుపు కాదు. ఏంటి సిస్టర్ సడన్ గా ఇలాగా? ఎంతసేపు అని హాస్టల్లో ఉండను, బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చాను. బ్రహ్మచారులు కదా, మా కొంప కాస్త భయంకరంగానే ఉంటుంది, మీరేమనుకోకండి. అరే నిలబడ్డారే. అరే అబ్బో! చేయండి చేయండి. అరే రే, సారీ అండి. అది మంచం లాంటిది, కానీ మంచం కాదు కదా. మా ఇల్లు ఒక మాయా బజార్ సిస్టర్. ఇక్కడ అన్ని ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను కనిపిస్తాయి. అయితే ఈ ఇంట్లో మార్చాల్సినవి చాలా ఉన్నాయి. ఆ